Okay, good morning. Morning, sir. Okay. So yesterday we have discussed about various scientists involved in the development of the branch of science that is genetics. So today we'll discuss about the terminology of genetics. Okay. The first one is chromosome. What is a chromosome? Can anybody tell me what is a chromosome? Okay. Chromosome is a hereditary vehicle. We can define chromosome as a hereditary vehicle which contains DNA and nucleohistone proteins. Okay, chromosome can be defined as the hereditary vehicle which contains DNA and nucleohistone proteins, that is long, thin and fiber-like during interphase. That is long, thin and fiber-like during interphase. డిఎన్ఏని కలిగి ఉండి అనువంశిక వాహకాలుగా ఉపయోగపడే కణములోని న్యూక్లియో ప్రోటీన్ నిర్మాణాలను క్రోమోజోము అంటారు. ఇది ఎగ్జాక్ట్గా మనం క్రోమోజోమ్ గురించి డిఫైన్ చేసుకోవాలి అని అంటే, కణం ఉంది, కేంద్రకం ఉంది, అందులో పొడవుగా సన్నగా ఇలాగా క్రోమోజోముల గురించి మనం వేస్తాం, అక్కడక్కడ సెంట్రోమీర్ చూపిస్తాం. ఓకే, ఇవేంటంట, దే కంటైన్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ హెరిడిటీ, అనువంశికతకి కావలసినటువంటి జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి. అందుకే వాటిని ఏమంటున్నాం, అనువంశిక వాహకాలు అంటాం. హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ హెరిడిటరీ వెహికల్స్. మరి హెరిడిటరీ వెహికల్స్ అనే క్రోమోజోమ్ దేంతో తయారైంది? ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ కాల్డ్ యాజ్ క్రోమాటిన్. ఓకే, ఇది దేంతో తయారైంది? క్రోమోజోమ్ అనేది క్రోమాటిన్ అనే పదార్థంతో తయారైంది. మరి క్రోమాటిన్ దేంతో తయారైంది అని అంటే, క్రోమాటిన్ అనేది రెండు పదార్థాలతో తయారైంది. ఒకటి డిఎన్ఏ, రెండు హిస్టోన్స్. సో అల్టిమేట్గా క్రోమోజోము అనగానే మనకి ఏం గుర్తు రావాలి? డిఎన్ఏ అండ్ హిస్టోన్స్. హిస్టోన్సే కాదు, ఈ డిఎన్ఏ కాంపాక్షన్లో, క్రోమోజోమ్ కాంపాక్షన్లో ప్రోటమైన్స్ అనే ప్రోటీన్స్ కూడా పాల్గొంటాయి. కానీ క్రోమాటిన్ అంటే డిఎన్ఏ ప్లస్ హిస్టోన్స్ అని చెప్తాం. అందుకే కామన్గా డిఎన్ఏతో అసోసియేట్ ఉన్న ప్రోటీన్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటాం, సింపుల్గా న్యూక్లియో ప్రోటీన్స్ అని అంటాం. ద ప్రోటీన్స్ విచ్ ఆర్ present in the nucleus associated with the DNA are called as nucleoproteins. కాబట్టి ఇప్పుడు మనం డెఫినేషన్ సింపుల్ గా చెప్పేసుకోవచ్చు కదా. క్రోమోజోమ్ is a hereditary vehicle which contains DNA and nucleoproteins. అర్థమైంది కదండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ క్రోమోజోములు ఎన్ని ఉంటాయి అని అంటే, in case of prokaryotes, that means all bacteria contain only one chromosome. కేంద్రక పూర్వ కణాలు అంటే ఎవరు? బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాలన్నిట్లోనూ ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? ఒకే ఒక క్రోమోజోమ్ ఉంటుంది. దెన్ కమింగ్ టు ద యూకారియోట్స్, దే ఆర్ వన్ టు మెనీ. అదే నిజకేంద్రక కణాలైనటువంటి వృక్షాల్లోనూ జంతువుల్లోనూ, అంటే బ్యాక్టీరియాలు, వైరస్లు తప్ప మిగిలిన అన్నింటిలోనూ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ క్రోమోజోములు ఉంటాయి.
తేడా ఏంటి అని అంటే in prokaryotes the chromosome is present in the protoplasm itself. కేంద్రక పూర్వ కణాల్లో బ్యాక్టీరియాలో అయితే క్రోమోజోము జీవ పదార్థంలోనే ఉంటుంది. whereas in case of eukaryotes it is present inside the nuclear membrane. కాబట్టి నిజ కేంద్ర కణాల్లో దీనికి ఇంకా ఎక్స్ట్రా కవరింగ్ ఉంది. ప్రోటోప్లాజంలో కాకుండా న్యూక్లియోప్లాజంలో కేంద్రక త్వచముచే కప్పబడి కేంద్రకములో ఉంటాయి. సో క్రోమోజోమ్ అనగానే వీటన్నిటిని కలిపి మనం ఒక డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్రోమోజోముల్లో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటి అని అంటే హోమోలోగస్ క్రోమోసోమ్స్ అండ్ నాన్ హోమోలోగస్ క్రోమోసోమ్స్. ఓకే, సమజాత క్రోమోజోములు, సమజాతము కాని క్రోమోజోములు అంటే ఏంటి అని అంటే we have 23 pairs of chromosomes because we are diploid individuals. సో ప్రతి ద్వైస్థితిక జీవిలోనూ క్రోమోజోములు జతలుగా ఉంటాయి. మనలో కూడా జతలుగానే ఉన్నాయి. జతలుగా అంటే అర్థం ఏంటి? మీరు క్యారియోటైపింగ్ చదువుకున్నప్పుడు క్రోమోజోమ్స్ ని వాటి హైట్ ద్వారా అరేంజ్ చేస్తాం. షార్టెస్ట్ క్రోమోజోమ్ ని రైట్ సైడ్ పెట్టి లాంగెస్ట్ క్రోమోజోమ్ ని లెఫ్ట్ సైడ్ పెడతాం. సో ఈ రకంగా హైట్ ద్వారా అరేంజ్ చేస్తాం. అంటే one chromosome differs from another chromosome which is not of its pair based on its height, centromere and other characteristics. So first chromosome ఉంది, సెకండ్ క్రోమోజోమ్ ఉంది. ఈ రెండు తీగల్లాగా దారాల్లాగా పోగుల్లాగే ఉన్నాయి. ఈ రెండింటిని ఎలా గుర్తిస్తాము? వాటి పొడవు మరియు సెంట్రోమియర్ ఆధారంగా. అదేంటన్నది మనం క్యారియోటైపింగ్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ జస్ట్ అర్థం కావడం కోసం మాత్రమే. సో ఫస్ట్ క్రోమోజోమ్ సెకండ్ క్రోమోజోమ్ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే పొడవు ఉండవు, వేరుగా ఉంటుంది. సో ఈ లెంగ్త్ ని బేస్ చేసుకొని మనం సెపరేట్ చేసాం. మరి క్రోమోజోమ్స్ ని ఇలాగా ఐడెంటిఫై చేస్తున్నప్పుడు సేమ్ లెంగ్త్ ఉన్న క్రోమోజోమ్స్ జతలుగా గుర్తించారంట. అంటే ఫస్ట్ క్రోమోజోమ్ లో సేమ్ లెంగ్త్ ఉన్నది ఇంకోటి ఉంది అదే న్యూక్లియస్ లో, సెకండ్ క్రోమోజోమ్ కి థర్డ్ క్రోమోజోమ్ కి వరుసగా సేమ్ లెంగ్త్ ఉన్న క్రోమోజోమ్స్ పెయిర్స్ గా ఉన్నాయంట. దాన్ని బట్టి అర్థమైంది ఏంటి? ఈచ్ క్రోమోజోమ్ ఈస్ పెయిర్డ్. ఎందుకంట? బికాస్ the father contributes 23 chromosomes through sperm, the mother contributes 23 chromosomes through ovum. సో దీని నుంచి ఫస్ట్ క్రోమోజోమ్ వచ్చింది స్పర్మ్ నుంచి, మదర్ యొక్క ఓవం నుంచి కూడా ఫస్ట్ క్రోమోజోమ్ వచ్చింది. when sperm and ovum gets fertilized, ఫలదీకరణ చెందిన తర్వాత నాకేమైంది? ఫస్ట్ క్రోమోజోమ్స్ రెండు ఉన్నాయి. thus we have chromosomes in pairs. సో ఈ రకంగా నాకు వచ్చే ప్రతి జతలో కూడా one is contributed by the father, we call it as paternal chromosome. The other is contributed by mother, we call it as maternal chromosome. సో నాకు వచ్చే ప్రతి జత క్రోమోజోమ్లోనూ ఒకటి తండ్రి నుంచి వస్తుంది, రెండవది తల్లి నుంచి వస్తుంది. కాబట్టి ఇలా 23 pairs ఇక్కడ వేసాం కదా. ఆ 23 pairs ని మీరు గమనిస్తే ప్రతి పేర్లో ఒకటేమో పెటర్నల్, ఖచ్చితంగా ఒకటి పెటర్నల్ క్రోమోసోమ్ ఉంటుంది. రెండోది ఏమవుతుంది? మెటర్నల్ క్రోమోసోమ్ అవుతుంది. వరుసగా మెటర్నల్ క్రోమోసోమ్స్. ఈ రకంగా మనం గమనిస్తే every individual which is diploid has a pair of chromosomes. This pair of chromosomes are said to be equal in length. They have the same centromeric position. At the same time, they have
the corresponding loci which are also similar. అసలైన డెఫినేషన్ ఏంటంట, కరస్పాండింగ్ లాసై అంటున్నాను. అంటే ఫస్ట్ క్రోమోజోమ్ తీసుకున్నాను, దిస్ ఈస్ పెటర్నల్ క్రోమోజోమ్. ఈ పెటర్నల్ క్రోమోజోమ్ మీద ఫస్ట్ లోకస్ తీసుకున్నాను. సో ఫాదర్ నుంచి నాకు ఏ క్యారెక్టర్ వచ్చింది, ఫాదర్ నుంచి హైట్ క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేశాను, నేను ఫస్ట్ క్రోమోజోమ్ దాని పేరు తీసుకున్నాను, ఇది తీసుకున్నాను. ఇది ఎవరిది, మదర్ది. మదర్ నుంచి ఫస్ట్ లోకస్ మళ్ళీ గమనించాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మదర్ నుంచి. ఇదేం క్యారెక్టర్ తీసుకొచ్చింది, హైట్ క్యారెక్టరే తీసుకొచ్చింది. అలాగే రెండో లోకస్ తీసుకున్నాను, దేంట్లో, ఫాదర్ నుంచి వచ్చిన ఫస్ట్ క్రోమోజోమ్లో. అందులో ఏముంది, నీ ఐక్యూకి సంబంధించిన జీన్స్ ఉన్నాయి. మదర్లో ఏముంది, రెండో లోకస్ తీసుకుంటే అక్కడ కూడా నీ ఐక్యూకి సంబంధించిన జీన్సే ఉన్నాయి. అండ్ సో ఆన్. థర్డ్ లోకస్ తీసుకున్నాను, ఐ కలర్ ఉంది, మదర్ నుంచి వచ్చింది, ఐ కలర్ వచ్చింది. దట్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు the characters under consideration, both the chromosomes of a pair are same. Homo means same, logos means pair. So the pair of chromosomes with respect to the loci under consideration, locus is singular, loci is plural. Locus under consideration, we can call it as corresponding loci. Corresponding loci means when we speak of first locus here in first chromosome, and we have to speak of first chromosome, first locus in first chromosome, the maternal chromosome also. So when the corresponding loci are similar, we say that they are a same pair. In other words, they are homologous chromosomes. Coming to take the second chromosome, we'll take a second chromosome. Second chromosome is also paternal, and second chromosome is also represented by a maternal chromosome. So thus there is a pair. Here, when we consider these two, the first locus here we are taking from paternal maternal. In the first chromosomal pair, it is determining, the first locus is having a gene that determines height character. But here it determines a skin color character from both parents. The second locus in first pair is said to be responsible for IQ, whereas here this is responsible for the shape of my nose. Okay, shape of my nose, and so on so forth. That means these two chromosomes are not same. These two chromosomes are not same. That means they are non-homologous. Same means homologous, they are not same, hence they are non-homologous chromosomes. What are non-homologous? The first pair is non-homologous to second one, second one is non-homologous to third one, first one is non-homologous to third one, and third one is non-homologous to fourth, second, first, and so on, isn't it? So thus, unless otherwise it is a pair, okay, all are said to be non-homologous chromosomes. Here the third one and fourth one I have represented here, they are non-homologous, whereas both the third chromosomes are homologous, both the fourth chromosomes are homologous chromosomes. So ఇక్కడ చూపించినటువంటి డయాగ్రామ్ లో మీకు ఏం కనబడుతున్నాయి, థర్డ్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ చూపించాను, ఫోర్త్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ చూపించాను. థర్డ్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఇక్కడ చూడండి బ్యాండ్స్ కనబడుతున్నాయి. ఈ బ్యాండ్స్ లో 243 సేమ్ బ్యాండ్ ఉంది. ఇక్కడ థర్డ్ బ్యాండ్ చూసుకుంటే ఇక్కడ దీంట్లో ఫోర్త్ లో 15.1 సేమ్ అలాగే ఉన్నాయి కదా. అంటే అర్థం ఏంటి, ఇక్కడ లోకస్లు రెండిట్లోనూ సేమ్ గా ఉన్నాయి, ఇక్కడ లోకస్లు రెండిట్లోనూ సేమ్ గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని సమజాత క్రోమోజోములు అంటాం. లోకస్లు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని సమజాత క్రోమోజోములు అంటాం. కానీ ఇందులో దీని ఫస్ట్ లోకస్ తీసుకుంటే 3, 4లో సమానంగా లేవు, అందుకని వాటిని ఏమంటాం, సమజాతము కాని క్రోమోసోములు అని చెప్పేసి చెప్తాము. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ ఒకసారి రాసుకుందాం. మీకు ఇక్కడ వరకు చెప్పింది అర్థమైతే ఐ ఎక్స్ప్లెయిన్ యూ ద డెఫినేషన్. అర్థమైందండి?
ఎస్ సార్. నాకు ఒకసారి ఎవరైనా చెప్తారా, మీకు ఏమర్థమైందో చెప్తారా? సమజాత క్రోమోజోమ్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు? నేను డెఫినేషన్ చెప్పే ముందు మీరు ఎలా డిఫైన్ చేస్తారు చెప్పండి. బ్యాక్టీరియా లోకస్లు అనేవి సేమ్ గా ఉంటే వాటిని హోమోలోగస్ అని అంటాము. అవి సేమ్ గా లేకుండా డిఫరెంట్ లెంగ్త్స్ లో ఉంటే సమజాతం కానీ వెరీ గుడ్. సేమ్ గా లోకస్లు ఉండాలి. ఎందులో? అది పెయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలో హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఉంటాయా? బ్యాక్టీరియాలో హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఉంటాయా? ఉండదు. ఒకటే క్రోమోజోమ్ కదా. ఒకటే క్రోమోజోమ్ ఉన్నప్పుడు ఇంకే ఉంటది. అలా కాదు. న్యూరోస్పరా క్రాసా తీసుకుందాం. అది హ్యాప్లాయిడ్ ఇండివిడ్యువల్. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ 3 ఒక్కొక్కటే ఉన్నాయి, డబల్ లేవు, డిప్లాయిడ్ కాదు. కాబట్టి వీటిలో కూడా ఏముండదు, హోమోలోగస్ ఉండే అవకాశం లేదు. హోమోలోగస్ అని ఎప్పుడు చెప్పుకుంటాం మనం? డిప్లాయిడ్ ఇండివిడ్యువల్స్ లో మాత్రమే చెప్పుకుంటాం. ఎప్పుడు చెప్పుకుంటాం? అందులో ఒకటి ఫాదర్ది, ఇంకొకటి మదర్ది అయితే చెప్పుకుంటాం. ఇంకెప్పుడు చెప్పుకుంటాం? దీంట్లో లోకస్ ఒకే క్యారెక్టర్ని డిటర్మిన్ చేస్తే చెప్పుకుంటాం. అప్పుడు మాత్రమే అంటాం. ఓకేనా? అంతేకాక వాటి లెంగ్త్ కూడా సేమ్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు డెఫినేషన్ రాసుకోండి. నిర్మాణంలోను, సెంట్రోమియర్ స్థానములోను, లోకస్ పరంగాను సారూప్యత కలిగి ఉండే ఒక జత క్రోమోసోములను సమజాత క్రోమోజోములు అంటారు. అర్థమవుతుందండి? ఇక్కడ ఏంటంట, దే హ్యావ్ టు బి సేమ్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రక్చర్, సెంట్రోమియర్ పొజిషన్ అండ్ లోకస్. రెండిటి నిర్మాణం ఒకే రకంగా ఉండాలి. రెండు మెటాసెంట్రిక్ అయితే, ఇది ఒకటి మెటాసెంట్రిక్ అయితే రెండోది కూడా మెటాసెంట్రిక్ అయి ఉండాలి. రెండిట్లోనూ లోకస్లో ఒకే లక్షణాన్ని డిటర్మిన్ చేయాలి, నిర్ధారణ చేయాలి. అలాంటప్పుడు మాత్రమే దాన్ని సమజాత క్రోమోజోము అని అంటాం. ఓకే, ఇవి ఎందులో ఉంటాయి? దే ఆర్ సీన్ ఇన్ డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్. ద్వైస్థితిక జీవులలో మాత్రమే కనపడతాయి. అవుట్ ఆఫ్ దీస్ టూ, వన్ ఈస్ పెటర్నల్, ది అదర్ ఈస్ మెటర్నల్. వీటిలో ఒకటి తండ్రి నుంచి, మరొకటి తల్లి నుంచి సంక్రమిస్తుంది. మరి సమజాతము కాని క్రోమోజోములను ఎలా డిఫైన్ చేస్తాము? సేమ్ దానికి ఆపోజిట్. దే ఆర్ డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రక్చర్, సెంట్రోమియర్ అండ్ లోకస్. హెన్స్ దే ఆర్ సెడ్ టు బి నాన్ హోమోలోగస్. నిర్మాణంలోను, సెంట్రోమియర్ స్థానంలోను, లోకస్ పరంగాను సారూప్యత లేని ఏవైనా 2 క్రోమోజోములను సమజాతము కాని క్రోమోజోములు అంటాం. కానీ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ 4th పెయిర్ సబ్ మెటాసెంట్రిక్ మీకు కనపడింది. 5th పెయిర్ రెండింటికంటే పొట్టిగా ఉంది, కానీ అది మెటాసెంట్రిక్. సో సెంట్రోమియర్ రెండింటికి ఈక్వల్ గా ఉంది కాబట్టి రెండు హోమోలోగస్ అనడానికి వీల్లేదు. మనం ఇంకేం చూడాలి? లెంగ్త్ చూడాలి, సెంట్రోమియర్ ఈక్వల్ అయిన లోకస్లు కూడా చూడాలి. ఈ లోకస్లు ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేవా చూడాలి. ఈ రకంగా 3 క్యారెక్టరిస్టిక్స్. ఏంటో 3 క్యారెక్టరిస్టిక్స్? స్ట్రక్చర్, సెంట్రోమియర్ పొజిషన్ అండ్ లోకస్. 3 మ్యాచ్ అయితేనే వాటిని హోమోలోగస్ అంటాం. మూడిట్లో ఏది మ్యాచ్ అవ్వకపోయినా నాన్ హోమోలోగస్ అని చెప్పేసి అని అంటాం. సో దీనికి నాన్ హోమోలోగస్ ఎగ్జాంపుల్స్ ఏంటి? 2 భిన్న జతలకు చెందిన క్రోమోజోములు, ద క్రోమోజోమ్స్ విచ్ బిలాంగ్ టు 2 డిఫరెంట్ పెయిర్స్. అంటే ఫస్ట్, సెకండ్, ఈ రెండిట్లో ఫస్ట్ పేర్ లో ఉన్నకటి, సెకండ్ పేర్ లో ఉన్నట్టు పక్క పక్కన పెట్టామనుకోండి, ఆ రెండు నాన్ హోమోలోగస్ అని చెప్తాం. ఓకే, అలాగే ఫీమేల్కి వచ్చేసరికి సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ హోమోలోగస్ XX, whereas in male they are non-homologous because one is X chromosome, the other is Y chromosome. ఓకే, మీరు XY క్రోమోజోమ్ల గురించి మనం గమనిస్తే ఒకసారి హ్యూమన్ బీయింగ్స్లో ఎలా ఉంటుంది అని అంటే, X పొడవుగా ఉంటుంది, Y పొట్టిగా ఉంటుంది. హోమోసేపియన్స్ X is long, Y is short. మరి రెండోది ఎవరు? డ్రాసోఫిలా మెలనోగాస్టర్. ఎక్స్ నార్మల్ గా రాడ్ షేప్ ఉంటుంది, Y క్రోమోజోమ్ మాత్రం అంట
ఇలా కొద్దిగా ఎక్స్టెన్షన్ ఉంటుంది. ద Y chromosome somewhat extended towards one end. మూడోది ఏంటి, ప్లాంట్స్ లో మెలాండ్రియం ఆల్బమ్. దీంట్లో చూస్తే ఎక్స్ క్రోమోజోమ్ చిన్నదిగా ఉంటుంది, వై క్రోమోజోమ్ పెద్దదిగా ఉంటుంది, అంటే మనకు ఆపోజిట్ గా ఉంటుంది. ఈ రకంగా స్ట్రక్చరల్ డిఫరెన్స్ కూడా మనకి క్లియర్ గా XY లో తెలిసిపోతుంది. హ్యూమన్ బీయింగ్స్ లో ఎలా ఉందండి, ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఎక్స్ పొడవుగా, వై పొట్టిగా. డ్రాసోఫిలాలో ఎక్స్ వై రెండు ఒకే లెంగ్త్ లో ఉన్నట్టు కనిపించిన వై క్రోమోజోమ్ మీద చిన్న ఎక్స్టెన్షన్ ఉంటుంది. మెలాండ్రియం ఆల్బమ్ అనే ప్లాంట్ లో ఎక్స్ క్రోమోజోమ్ కంటే వై క్రోమోజోమ్ పొడవుగా ఉంటుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Homologous chromosomes? Yes, sir. Done. We'll move to the next one. So homologous chromosome examples ఏంటి అంటే మానవుల్లో ఫస్ట్ 22 pairs are examples. Next one is, what is a locus, what is a gene and allele? So locus అంటే మీరు ఇమీడియట్ గా చెప్పాలి. ఎవరు చెప్తారు locus అంటే? ఓకే, Position of gene. Chromosome పైన జన్యువులు చూపించే స్థానం. వెరీ గుడ్. ఒక క్రోమోజోమ్ మీద జన్యువు ఉండే స్థానాన్ని లోకస్ అని అంటాం. సో ద పొజిషన్ ఆఫ్ అ జీన్ ఆన్ ఏ క్రోమోజోమ్ ఈస్ కాల్డ్ యాజ్ లోకస్. సో క్రోమోజోమ్ తీసుకుంటే వరుసగా ఉన్నాయండి, జీన్స్ ఉన్నాయి. సో జీన్స్ ఆర్ లీనియర్లీ అరేంజ్డ్ ఆన్ క్రోమోజోమ్. జన్యువులు క్రోమోజోమ్ మీద ఎలా ఉన్నాయంటండి, రేఖాకృతిలో అమరి ఉన్నాయి. ఓకేనా? సో ఈచ్ లోకస్ మీకు కనబడుతుందా అండి స్క్రీన్? ఓకే, సో కనిపిస్తాను సార్. ఓకే, ప్రతి లోకస్ ని మనం తీసుకుంటే ఒక జీన్ ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ ని మనం లోకస్ అంటాం. సో ఇది క్రోమోజోమ్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరుసగా 3 ప్లేస్లు వేసాను. ప్రతి ప్లేస్ లో ఉంది ఒక జీన్ ఉంది. ఆ జీన్ ఉన్న ఆ ప్లేస్ ని మనం లోకస్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీన్ అండ్ allele? Pair of contrasting characters are called alleles, sir. క్యారెక్టర్స్ alleles అంటావా నువ్వు? అంటే టాల్ అండ్ డ్వార్ఫ్ ఈ రెండింటిని alleles అంటావా? No, sir. మరి అన్న పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ alleles అని? అంటే in the form of a gene. In the form of a gene. ఇంకా any other definition? Sir, allele అంటే the factor which are caused by the characters. alleles are, ఒకసారి, The factors which are caused by the characters is called alleles. the characters which are caused by the characters are called as alleles. Any other definition? Alleles are different variants of gene. Alleles are different variants of gene. Then what is a gene now? So allele చెప్పేశారు. జీన్ అంటే ఏంటంటాం? మీ దృష్టిలో జీన్ అంటే ఏంటి? Fragment of DNA, sir. ఫ్రాగ్మెంట్ ఆఫ్ DNA, sir. డిఎన్ఏ. సో డిఎన్ఏ ఉంది, ఈ డిఎన్ఏలో ఏదో ముక్క తీసేసుకుని కట్ చేసి పడేసాను నేను, ఎండో న్యూక్లియస్ తోనే ఎక్సోక్ న్యూక్లియస్ తోనో. ఏ ముక్క కట్ చేసేస్తే ఆ ముక్క ఫ్రాగ్మెంట్ కాబట్టి ఆ ఫ్రాగ్మెంట్ మనం జీన్ అనొచ్చా? Yes, sir. అంతేనా? ఓకే, ఇంకా ఎనీ అదర్? Which a particular character, sir. Which express a particular character. విచ్ ఎక్స్ప్రెసెస్ ఎ పర్టిక్యులర్ క్యారెక్టర్. గుడ్. ఇంకా జీన్ అంటే మీకేం తెలుసు? Sir, unit of heredity. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకో డెఫినేషన్ వచ్చేసింది, యూనిట్ ఆఫ్ హెరిడిటీ. ఇంకా Unit of inheritance, sir. యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో హెరిడిటీ ఆర్ ఇన్హెరిటెన్స్. ఇంకా Which transfers characters from
Parents to offspring. విచ్ ట్రాన్స్ఫర్స్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్స్. దట్ మీన్స్ హెరిడిటీలో పాల్గొంటాయని అర్థం. వెరీ గుడ్ జనరేషన్ టు జనరేషన్ సార్. అమ్మా. రేషల్, ఐ డోంట్ గెట్ యూ. అవి జీన్స్ క్యారెక్టర్స్ ని వన్ జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి పాస్ చేస్తారు సార్. ఓకే, వీళ్ళు ముగ్గురు చెప్పిందంతా కలిపి చెప్పు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకా సో లెట్స్ సి. సో వాట్ a gene is? Simply speaking, a gene is a hereditary unit that determines a particular character. ఓకే, ఎవరైనా అడిగితే సింపుల్గా చెప్పాలంటే ఇలా చెప్పండి చాలు. A hereditary unit that determines a particular character is called as gene. ఒక లక్షణాన్ని నియంత్రించే అనువంశిక కారకాన్ని జన్యువు అని అంటాం. ఏంటి అని అంటే ఒకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు శామ్యూల్ సార్ నల్లగా ఉన్నారు. ఎందుకు నల్లగా ఉన్నారు? బికాస్ హిస్ స్కిన్ కలర్ ఈస్ బ్లాక్. ఆయన చర్మం రంగు ఎలా ఉంది? నల్లగా ఉంది కాబట్టి ఆయన నలుపు రంగులో ఉన్నారు. సో హియర్ స్కిన్ కలర్ ఈజ్ ఎ క్యారెక్టర్. స్కిన్ కలర్ ఈజ్ అ క్యారెక్టర్. మరి ఈ నలుపు రంగు శామ్యూల్ సార్కి ఎందుకు వచ్చింది? బికాస్ దిస్ హ్యాస్ ఎ పిగ్మెంట్ కాల్డ్ యాజ్ అ మెలనిన్. ఈ నలుపు రంగు ఎందుకు వచ్చింది అంటున్నాలో, మెలనిన్ అనేటటువంటి వర్ణకము ఉంది కాబట్టి నాకు ఆ రంగు వచ్చింది. ఈ మెలనిన్ ఎలా వచ్చింది? వాట్ ఈస్ దిస్ మెలనిన్? దిస్ మెలనిన్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రోటీన్. దిస్ మెలనిన్ ఈస్ అ ప్రోటీన్. సో మెలనిన్ అనేది ఈ వర్ణకము, నాకు రంగునిచ్చే వర్ణకం ఏంటంట? అది ఒక ప్రోటీన్. సో అల్టిమేట్గా ద క్యారెక్టర్ ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ దిస్ ప్రోటీన్. సో నాకు స్కిన్ కలర్ అనే క్యారెక్టర్ ఎలా వచ్చిందంట? ఒక ప్రోటీన్ వలన వచ్చింది. అలాగే రెండో క్యారెక్టర్ తీసుకుందాం. ఐ హ్యావ్ కలర్ విజన్. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అన్ని కలర్స్ అన్ని కనబడుతున్నాయి. ఎందుకు కనబడుతున్నాయి? ఆ కలర్ విజన్కి సంబంధించిన అయోడాప్సిన్ అనే ప్రోటీన్ ఉంది కాబట్టి. ఎక్కడ? రెటీనాలో, ఐలో. అలాగే నీ గోల్డ్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకున్నాయి? బికాస్ దే హ్యావ్ ఎ ప్రోటీన్ కాల్డ్ యాజ్ కెరాటిన్. అలాగే మనందరికీ డయాబెటీస్ రాలేదు. వై? బికాస్ వీ హ్యావ్ ఎ హార్మోన్ which is again a protein called as insulin. We are able to digest food material. That is a character. Digestion of proteins is a character. That is determined by a number of enzymes like pepsin, renin, trypsin, chymotrypsin. They are also proteins. So all enzymes are proteins, isn't it? Likewise, the body has a number of characters. Each character is determined by one protein. ఖచ్చితంగా ప్రోటీనే ఉండాలని లేదు. This protein may act as an enzyme. This enzyme is responsible for the synthesis of a carbohydrate. Okay? For example, A and B antigens. They are not proteins. They are glycolipids. మరి ఇప్పుడు ఏకి ఒక జీన్ ఉంటుందని చదువుకున్నారు, IA. బికి ఒక జీన్ ఉంటుంది అనుకున్నారు, IB. ఈ జీన్స్ ఇప్పుడు ప్రోటీన్ కోడ్ చేస్తే ప్రోటీన్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది? గ్లైకోలిపిడ్స్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ది కోడ్ ఫర్ ఎ ప్రోటీన్ దట్ యాక్ట్స్ యాస్ ఎన్ ఎంజైమ్, దట్ ఎంజైమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ దిస్ గ్లైకోలిపిడ్. సో అల్టిమేట్ గా నీకు ఒక ఎక్స్ప్రెషన్ అవ్వాలి ఒక క్యారెక్టర్ అంటే వాట్ యు నీడ్ అ ప్రోటీన్. ఓకే, మరి ప్రోటీన్ తయారు చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ప్రోటీన్ తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ డిఎన్ఏ. ఓకే, ప్రోటీన్ తయారు చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ నాలో ఎక్కడుందండి? డిఎన్ఏలో ఉంది. డిఎన్ఏ ఎక్కడుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ క్రోమోజోమ్. మరి నాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. బట్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి?
The chromosomes are very few, 23 only. That means each chromosome should determine more than one character. సో క్రోమోజోములు తక్కువగాను లక్షణాలు ఎక్కువగాను ఉన్నాయి కాబట్టి ప్రతి క్రోమోజోము ఒకటి కంటే ఎక్కువ లక్షణాలని నియంత్రించాలి. ఇప్పుడు క్రోమోజోమ్ అంటే డిఎన్ఏ ప్లస్ హిస్టోన్స్ చెప్పుకున్నాం కదా. హిస్టోన్స్ నాన్ హెరిడిటరీ కాబట్టి వాటిని తీసి పడేసి ఓన్లీ డిఎన్ఏనే చూపిస్తున్నాను. నేను చూపిస్తున్నాను ఇక్కడ ఓన్లీ డిఎన్ఏనే చూపిస్తున్నాను. సో వాట్ ఈస్ డిఎన్ఏ? డిఎన్ఏ ఈజ్ ఎ పాలీన్యూక్లియోటైడ్. డిఎన్ఏ ఈజ్ అ పాలీన్యూక్లియోటైడ్. సో మళ్ళీ చూపించుకుందాం ఎలాగా, న్యూక్లియోటైడ్ రూపంలో అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్, అడినైన్, గ్వానైన్ ఇలాగ వరుసగా సీక్వెన్స్ ఉంది ఒక దాని మీద. అది హైడ్రోజన్ బాండ్స్తో రెండో దాని మీద థైమిన్, సైటోసిన్, గ్వానైన్, అడినైన్, థైమిన్, సైటోసిన్, గ్వానైన్. సో ఈ బాండ్స్ ద్వారా కలపడ్డాయి. సో ఇలా ఉందంట. దిస్ ఈస్ వాట్ డిఎన్ఏ ఈస్. సో డిఎన్ఏ ఈస్ సింప్లీ స్పీకింగ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. దేని మీద వరుసగా ఏమన్నాయండి? న్యూక్లియోటైడ్లు వరుసగా అమరి ఉన్నాయి, ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఇప్పుడు దిస్ ఈస్ అ జీన్. This gene is said to be a part of this DNA. That means this part of DNA has a sequence, and this sequence is responsible for the synthesis of a protein. అందుకే ఇందాక ఒకరు చెప్పారు కదా, జీన్ ఈజ్ అ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. ది జీన్ ఈజ్ నాట్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ, జీన్ ఈజ్ అ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అని చెప్పాలి. ఏమండి? జీన్ ఈజ్ అ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. సో మనం రెండు రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఒకటి క్రోమోసోమ్ పరంగాను, రెండు డిఎన్ఏ పరంగాను. డిఎన్ఏ పరంగా మీరు ఇందాక చెప్పింది రాసుకోవచ్చు. ఎలాగంట, జీన్ ఈజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దట్ కోడ్స్ ఫర్ అ ప్రోటీన్. ఓకే, ఇంకో రకంగా చెప్పుకోవచ్చు, ప్రోటీన్ వల్ల ఏమొస్తుంది? నీకు క్యారెక్టర్ వస్తుంది. సో జీన్ ఈజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దట్ కోడ్స్ ఫర్ అ క్యారెక్టర్. అర్థమైందండి? ఇప్పుడు దాన్ని క్రోమోజోమ్ పరంగా చెప్పుకుందాం. క్రోమోజోమ్ అంటే మీకు డిఎన్ఏ కనబడదు కదా, అక్కడ సెగ్మెంట్ అని చెప్పకూడదు. అప్పుడు ఏం చెప్పాలి? జీన్ ఈస్ ప్రెసెంట్ ఆన్ క్రోమోజోమ్స్. జీన్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ఏ పర్టికులర్ లోకస్ అనే క్రోమోజోమ్ విచ్ కోడ్స్ ఫర్ ఆర్ డిటర్మిన్స్ అ క్యారెక్టర్. ఈ రకంగా మనం క్రోమోజోమ్ పరంగాను అలాగే డిఎన్ఏ పరంగాను మనం జన్యువుని డిఫైన్ చేయొచ్చు. సింపుల్ గా మనం డిఫైన్ చేయాలంటే అల్టిమేట్గా ఏం తెలిసిపోయింది? క్యారెక్టర్, స్కిన్ కలర్ అనే క్యారెక్టర్ కావాలి. దాన్ని ఎవరు డిటర్మిన్ చేయాలి, నిర్ధారించాలి. దాన్ని నిర్ధారించేది ఎవరు? ఒక జన్యువు. అది ఏం చేస్తుంది? నాకు ఎలా వచ్చింది? క్రోమోజోమ్ ద్వారా వచ్చింది. క్రోమోజోమ్లు ఎవరి నుంచి వచ్చాయి? ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి వచ్చాయి. అంటే ఇందాకలో మీరు ఒక డెఫినేషన్ చెప్పారు, హెరిడిటరీ ద్వారా వస్తాయి అని. అందుకని ఈ మూడింటిని కలిపి సింపుల్ గా ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం. ఒక లక్షణాన్ని నియంత్రించే అనువంశిక కారకాన్ని జన్యువు అంటారని. ఓకే, సో జీన్స్ ఆర్ హెరిడిటరీ యూనిట్స్ దట్ డిటర్మిన్ ఏ క్యారెక్టర్. సో అది క్రోమోజోమ్ ప్రకారం జనరలైజ్డ్ గా చెప్పింది. మరి డిఎన్ఏ ప్రకారం చెప్పుకోవాలంటే ఏం చెప్తాం? జీన్ ఈజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. Gene is a segment of DNA that codes for a particular character. Gene is a segment of DNA that codes for a protein. Gene is a segment of DNA that codes for a protein which determines a character. చూసారా, అల్టిమేట్ గా ఇది ఫైనల్ డెఫినేషన్ అన్నమాట. డిఎన్ఏని ఎలా చెప్పుకోవచ్చు మనం? జీన్ని, జన్యువు అనేది డిఎన్ఏలో ఒక భాగం అండి. ఏ భాగం? లక్షణాలను నియంత్రించే లేదా నిర్ధారించే భాగం. సో డిఎన్ఏ పరంగా జన్యువుని ఎలా నిర్వచిస్తామంటే, ఒక లక్షణాన్ని నిర్ధారించి డిఎన్ఏలోని కొంత భాగాన్ని జన్యువు అంటారు. ఈ కొంత భాగంలో ఏమున్నాయి? న్యూక్లియోటైడ్లు వరుస క్రమంలో అమరి ఉంటాయి అన్నమాట. ఆ న్యూక్లియోటైడ్ల వరుస క్రమాన్ని బేస్ చేసుకుని ప్రోటీన్ తయారవుతుంది, లక్షణం వస్తుంది. కాబట్టి లక్షణం పరంగా డిఎన్ఏ పరంగా జన్యువుని ఎలా నిర్వచిస్తున్నాము? ఒక లక్షణాన్ని నియంత్రించే డిఎన్ఏలోని కొంత భాగాన్ని జన్యువు అంటాం. కానీ డైరెక్ట్గా లక్షణం రాట్లా, ముందు మెలనిన్ వచ్చి
మెలనిన్ వలన నాకు స్కిన్ కలర్ అనే లక్షణం వచ్చింది. కాబట్టి డెఫినేషన్ ఇంకో రకంగా మార్చుకోవచ్చు. జీన్ ఇస్ అ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ కోడ్స్ ఫర్ ఎ ప్రోటీన్. ఒక ప్రోటీన్ని ఉత్పత్తి చేసేటటువంటి డిఎన్ఏలోని కొంత భాగాన్ని జన్యువు అంటాం. అల్టిమేట్గా ప్రోటీన్ వల్ల ఏమొస్తుంది, నీకు క్యారెక్టర్ వస్తుంది. కాబట్టి ఫైనల్గా మనం డిఎన్ఏ పరంగా డెఫినేషన్ ఇలా మార్చుకోవచ్చు. ఎలాగంట, సింపుల్గా ఒక లక్షణాన్ని నిర్ధారించి ప్రోటీన్ని ఉత్పత్తి చేసే సమాచారము కలిగినటువంటి డిఎన్ఏలోని కొంత భాగమును జన్యువు అని అంటాము. ఈ రకంగా క్రోమోజోమ్ పరంగా కానీ డిఎన్ఏ పరంగా కానీ లక్షణాల పరంగా కానీ మీరేం చేయొచ్చు, జీన్ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ కింద ఏం చేసుకోవచ్చు, మనకి బాగా తెలిసిన మెండల్స్ క్యారెక్టర్స్ తీసుకుంటే టాల్ క్యారెక్టర్కి ఒక జీన్ ఉంది, డ్వార్ఫ్ క్యారెక్టర్కి ఒక జీన్ ఉంది కదండి. అలాగే రౌండ్ షేప్ ఆఫ్ సీడ్కి ఒక జీన్ ఉంది, రింకిల్ షేప్ ఆఫ్ సీడ్కి ఇంకొక జీన్ ఉంది. సో కాండం పొడవు అనే ఈ హైట్కి సంబంధించిన జీన్ క్యాపిటల్ టీ, గుండ్రముగా ఉంది అంటే షేప్కి సంబంధించిన షేప్కి సంబంధించిన జీన్ క్యాపిటల్ ఆర్. ఇవేంటి, ఓన్లీ జీన్స్. దెన్ వాట్ ఆర్ అలీల్స్. యుగ్మ వికల్పము అంటే ఏంటి అన్నది ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు అలీల్స్ ఆర్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ డిప్లాయిడ్ ఇండివిడ్యువల్స్. మళ్ళీ గుర్తుంచుకోండి, హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేది డిప్లాయిడ్ ఇండివిడ్యువల్స్ లోనే చెప్తాము. డిప్లాయిడ్ పాలిప్లాయిడ్ కూడా చెప్తాం, హ్యాప్లాయిడ్ లా చెప్తాం. అలీల్స్ కూడా డిప్లాయిడ్ ఇండివిడ్యువల్ లోనే చెప్తాం, హ్యాప్లాయిడ్ లా చెప్పాం. బ్యాక్టీరియా ఎన్ని క్రోమోజోమ్ ఉన్నాయన్నో, ఒకటే క్రోమోజోమ్. అంటే ఒకటే క్రోమోజోమ్ అంటే ఇక్కడ ఏముంటుంది, జీను. బ్యాక్టీరియాకి సంబంధించి దాని షేప్కి సంబంధించి ఒకటే జీన్ ఉంటుంది, ఓకేనా. దాని వైరులెన్స్కి సంబంధించిన ఒకటే జీన్ ఉంటుంది. రెండే జీన్స్ ఉండే అవకాశం లేదు. కానీ మనకు వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్కి హైట్ ఫాదర్ నుంచి తీసుకున్నాం. ఫస్ట్ లోకస్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ లోకస్ comes from the father through the first chromosome. It is having gene for height. Likewise mother also having gene for height. కానీ ఫాదర్ నుంచి వచ్చినటువంటి జీన్ ఏంటంట, దిస్ ఈస్ 6 feet 6 inches, ఓకే, వెరీ లాంగ్ హైట్. మదర్ నుంచి వచ్చింది ఏంటంట, ఇట్ ఈస్ 4 feet 6 inches. అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఫర్ షార్ట్ హైట్. అంటే ఇక్కడ ఈ రెండు క్రోమోజోములు సేమే, బోత్ ఆర్ హోమోలాగస్ క్రోమోజోమ్స్, బోత్ లోసై ఆర్ సేమ్. రెండు సమజాత క్రోమోజోమ్లే, రెండు లోకస్లు ఒకటే. రెండు లోకస్లు ఒకటేనే ఎందుకన్నాం, బికాస్ దే డిటర్మిన్ ద సేమ్ క్యారెక్టర్, దట్ ఈస్ హైట్. రెండు పొడవు లేదా నిడివి అనేటటువంటి ఒకే లక్షణాన్ని నియంత్రిస్తున్నాయి కాబట్టి రెండు లోకస్లు, రెండు జన్యువులు సమానమే. కానీ అందులో ఒకటి డామినెంట్ ని, ఇంకొకటి రెసెసివ్ ని నిర్ధారిస్తుంది. సో లాంగ్ షార్ట్, ఫాదర్ నుంచి లాంగ్ క్యారెక్టర్ వచ్చింది, మదర్ నుంచి షార్ట్ క్యారెక్టర్ వచ్చింది, నేను మాత్రం లాంగ్ అయిపోయాను. కారణం ఏంటంట, లాంగ్ సంబంధించిన జీన్ షార్ట్ కి సంబంధించిన జీన్ సప్రెస్ చేస్తుంది కాబట్టి. సో దిస్ లాంగ్ జీన్ ఈస్ డామినెంట్ అండ్ ద షార్ట్ జీన్ ఈస్ సెట్ టు బి రెసెసివ్. ఈ రకంగా ప్రతి జీన్ ని గమనిస్తే ఇన్ డిప్లాయిడ్ ఇండివిడ్యువల్స్, ఎవరిలో, డిప్లాయిడ్ ఇండివిడ్యువల్స్ లో మాత్రమే ఒక జీన్ లో రెండు రకాలు ఉన్నాయి, రెండు రూపాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ఆల్టర్నేట్ ఫార్మ్స్ అని అంటాం. ఈ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఎవరిని డిటర్మిన్ చేస్తున్నారు, ది ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ఎ క్యారెక్టర్. సో హైట్ అనే క్యారెక్టర్, లేదా మనకు బాగా తెలిసిన మెండల్స్ లాస్ లో, మెండల్స్ ఎక్స్పెరిమెంట్ లో హైట్ అనే క్యారెక్టర్ లో వన్ క్యారెక్టర్ ఈస్ టాల్, ది అదర్ క్యారెక్టర్ ఈస్ డ్వార్ఫ్. ఒకటి పొడవు, ఒకటి పొట్టి. సో పొడవుకి ఒక జీన్ ఉంది, పొట్టికి ఒక జీన్ ఉంది. ఇప్పుడు డిప్లాయిడ్ ఇండివిడ్యువల్ తీసుకుందాం. డిప్లాయిడ్ ఇండివిడ్యువల్, దిస్ ఇస్ పైసమ్ సెటైవం. రెండు ఫాదర్ నుంచి టాల్ జీనే వచ్చింది, మదర్ నుంచి టాల్ జీనే వచ్చింది. ఇంకొకటి తీసుకుందాం, ఇంకో పైసమ్ సెటైవం. ఫాదర్ నుంచి
డ్వార్ఫ్ వచ్చింది, మదర్ నుంచి డ్వార్ఫ్ వచ్చింది. ఇంకోటి తీసుకుందాం, ఇంకో పైసం సెట్ ఇవ్వు. ఫాదర్ నుంచి టాల్ వచ్చింది, మదర్ నుంచి డ్వార్ఫ్ వచ్చింది. ఇక్కడ 3 రకాలు చూపించాను. ఈ 3 రకాల్లో ఈ మూడింటిని అలీల్స్ అంటామా, ఏదో ఒకటినే అంటామా? చెప్పండి ఎవరైనా. మూడు అలీల్సే సార్. మూడింటిని అంటాం. 3 వెళ్ళేది. ఇప్పుడు క్యాపిటల్ టీ అలీల్స్ అంటామా? ఎస్ సార్. స్మాల్ టీ కూడా అలీల్సేనా? ఎస్ సార్. క్యాపిటల్ టీ స్మాల్ టీ కూడా అలీలేనా? ఎస్ సార్. దేవుడా, మరి ఇందాకలే కదా ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ అలీల్ అని చెప్పేసి మీరు అన్నారు, నేను అన్నాను. ఏది కరెక్ట్ అయితే? ఆల్టర్నేట్ ఫార్మ్స్ అంటే ఒకటి టాల్నెస్ ని, ఇంకోటి డ్వార్ఫ్నెస్ ని చూపించాలి. మరి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇది ఒక్కటే అవ్వాలి కదా అలీల్, ఈ 2 అలీల్స్ అవ్వకూడదు కదా. డెఫినేషన్ ప్రకారం చెప్తా, డెఫినేషన్ లో అలా చెప్పుకుంటాం. ఎందుకోసం? ప్రతి క్యారెక్టర్ కి 2 టాలే ఉండే అవకాశం లేదు, 2 డ్వార్ఫ్ ఉండే అవకాశం లేదు, టాలు డ్వార్ఫ్ ఉంది. ఇప్పుడు నేను దీని ప్రకారంగా డిఫైన్ చేశాను అనుకోండి, మరి ఈ డెఫినేషన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అందుకనే మనం ప్రతి లక్షణానికి డిప్లాయిడ్ ఇండివిజువల్స్ లో 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, ఒక పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, పరస్పర వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం దాని ప్రకారంగా డిఫైన్ చేస్తున్నాం. బట్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటి అని అంటే, alleles are a pair of genes present on the corresponding loci of a pair of homologous chromosomes which determine the same, that means the same or alternate forms of a character. ఇది కరెక్ట్ గా అలీల్ అంటే డెఫినేషన్ మీరు ఇవ్వాల్సింది. ఓకే, అలీల్స్ అంటే ఎలా చెప్తారు? అలీల్స్ ఆర్ ఎన్ని? 2, 3, 4, 1? అలీల్స్ అంటే ఎన్ని ఉండాలి? డిప్లాయిడ్ కాబట్టి 2 ఉండాలి. సో డెఫినేషన్ మీరే చెప్పండి చూడండి. సో అలీల్స్ ఆర్ డాష్ జీన్స్, 1 gene or a pair of genes? One gene. వెరీ గుడ్. అలీల్స్ ఆర్ ఏ పేర్ ఆఫ్ జీన్స్. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఎక్కడున్నాయి ఇవి? ఎక్కడున్నాయి? Gene మీద ఉన్నాయి. హోమోలోగస్ క్రోమోజోమ్స్ మీద ఉన్నాయి. ఏ హోమోలోగస్ క్రోమోజోమ్స్ లో ఎక్కడున్నాయి? కరస్పాండింగ్ లోకస్. కరస్పాండింగ్ అంటే ఏం చెప్పాను? ఫస్ట్ క్రోమోజోమ్ లో ఫాదర్ దాంట్లో ఫస్ట్ లోకస్ అయితే, ఫస్ట్ క్రోమోజోమ్ లో మదర్ దాంట్లో ఫస్ట్ లోకస్ అని అర్థం. సో జీన్స్, alleles are a pair of genes which are present on the corresponding loci of a pair of homologous chromosomes which determine the same or alternate forms of a character. Thus, capital T are a pair of alleles that determine tall character. Small t are a pair of alleles which determine dwarf character. And capital T, small t are a pair of alleles which also determine the tall character. But here, though it is tall, here there is another gene that is small t. So what is defining here? Here, either tall or dwarf. There are a pair of genes. Where they are present? They are present on the same locus of a pair of homologous chromosomes. అప్పుడు మాత్రమే దాన్ని అలీల్ అని చెప్పేసి అని అంటాం. కాబట్టి అలీల్ని మనం ఒకసారి డిఫైన్ చేసుకుంటే ఎలా డిఫైన్ చేస్తారు అంటే, సమజాత క్రోమోజోములలో, సో ఫస్ట్ పేరు తీసుకున్నాం సమజాత క్రోమోజోములు, ఓకేనా? ఒకే లోకస్ పై ఉండి, అంటే ఇదే లోకస్ మీద, ఫస్ట్ లోకస్ మీదే ఉండి ఒక లక్షణం యొక్క హైట్ అనే లక్షణం యొక్క ప్రత్యామ్నాయ రూపాలను, అంటే ఒకటి టాల్నెస్ ని, ఒకటి డ్వార్ఫ్నెస్ ని, లేదా ఒకే రూపాన్ని నియంత్రించే ఒక జత జన్యువులను యుగ్మ వికల్పాలు అని అంటాం.
సో మనం ఒకే రూపాన్ని నియంత్రించే జన్యువు అని జనరల్ గా చెప్పం. ఎందుకంట అప్పుడు మనకి ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ హెట్రోజైగస్ స్టేట్ మిస్ అయిపోతాం కాబట్టి. అందుకని ఎప్పుడూ కూడా డెఫినేషన్ లో ఆల్టర్నేట్ ఫార్మ్స్ గురించి చెప్తాం. అంటే రెండు డెఫినేషన్ లో వచ్చేస్తాయి కాబట్టి, క్యాపిటల్ టీ జీన్ వచ్చేస్తుంది, స్మాల్ టీ జీన్ వచ్చేస్తుంది కాబట్టి. కానీ యాక్చువల్ గా అలీల్స్ అంటే అర్థం ఏంటి మీకు సింపుల్ గా గుర్తుంచుకోవాలంటే, ఒక పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఒకే లోకస్ మీద ఉండాలండి, అప్పుడు దాన్ని అలీల్స్ అని అంటాం. ఓకేనా, అర్థమైందా? సో క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ స్మాల్ టీ, ఆల్ ఆర్ alleles only. ఇప్పుడు నాకు చెప్తారా డిఫరెన్స్ బిట్వీన్ జీన్ అండ్ అలీల్? జన్యువుకి యుగ్మవికల్పాలకి తేడా ఎవరైనా చెప్తారా? ఎవరు మాట్లాడట్లా? అయిపోయిందా క్లాస్? క్లోజ్ జీన్ ఒక చేస్తున్నాం. క్యారెక్టర్ ని చూపిస్తుంది సార్. ఎక్కడ ఉంటుంది అది? క్యారెక్టర్ ని చూపిస్తుంది. ఎక్కడ ఉంటది? క్రోమోజోమ్ పైన లోకస్ లో ఉంటుంది. క్రోమోజోమ్ మీద ఒక లోకస్ లో ఉంటుంది. సో క్యాపిటల్ టీ ఇస్ ఎ జీన్, స్మాల్ టీ ఇస్ ఎ జీన్. క్యాపిటల్ ఆర్ ఇస్ ఎ జీన్, స్మాల్ ఆర్ ఇస్ ఎ జీన్. ఇప్పుడు క్యాపిటల్ టీ క్యాపిటల్ ఆర్ రెండింటిని అలీల్స్ అనొచ్చా? నో సార్. ఎందుకను? ఎందుకను? క్యారెక్టర్ ని చూపిస్తుంది. ఒకే లోకస్ పై లేవు కాబట్టి. అర్థమైందా? ఒకే లక్షణాన్ని నియంత్రించట్లేదు, ఒకే లోకస్ మీద లేదు. సో మీకు ఖచ్చితంగా అలీల్ అల్లాలంటే ఒకే లోకస్ మీద ఒక పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఉండాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒకే లోకస్ మీద ఒక పెయిర్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ లో ఉంటే అలీల్స్. అప్పుడు ఫస్ట్ పేరు సెకండ్ పేరుని ఏమంటాం? నాన్ ఎలీలిక్, యుగ్మజాలు కానివి అంటాం. సెకండ్ థర్డ్ పేరుని ఏమంటాం? నాన్ ఎలీలిక్, యుగ్మజాలు కానివి అని అంటాం. కానీ ఫస్ట్ లోకస్ మీద ఈ రెండు అలీల్స్, క్యాపిటల్ ఆర్ ఈ రెండు అలీల్స్, క్యాపిటల్ వై ఈ రెండు అలీల్స్. బట్ దీస్ ఆర్ నాన్ అలీలిక్, దీస్ ఆర్ నాన్ అలీలిక్, దీస్ ఆర్ నాన్ అలీలిక్. ఈ రకంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా. రెండు డెఫినేషన్స్ ఇస్తున్నాను, దీన్ని బేస్ చేసుకొని మీరు ఆ డెఫినేషన్స్ లో ఏది ట్రూ ఏది ఫాల్స్ చెప్పాలి. ఓకే, ఆల్ జీన్స్ ఆర్ అలీల్స్. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఆల్ అలీల్స్ ఆర్ జీన్స్. సో తెలుగులో అన్ని జన్యువులు యుగ్మ వికల్పాలే ఫస్ట్ది, అన్ని యుగ్మ వికల్పాలు జన్యువులే సెకండ్ది. ఇది చెప్తే మీకు అర్థమైనట్టు, లేదంటే శామ్యూల్ సార్ మీకు అర్థమైనట్టు చెప్పలేదని అర్థం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ సార్. సెకండ్ ఆప్షన్ ఈస్ ట్రూ. ఇంకెవరైనా? Second option is correct, sir. ఫస్ట్ ఆప్షన్ ఫాల్సా? Second option. సెకండ్ ఆప్షన్ ట్రూ అంటే ఫస్ట్ ఆప్షన్ ఫాల్స్ అని అర్థమా? ఎనీ అదర్ ఆన్సర్? చెప్పరా? ఎనీ అదర్ ఆన్సర్? చెప్పరా? ఫస్ట్ వన్ అన్ని జన్యువులు యుగ్మ వికల్పాలే, రెండవది అన్ని యుగ్మ వికల్పాలు జన్యువులే. సెకండ్ ఇది రైట్ సార్. సెకండ్ దే రైట్, వెరీ గుడ్. ఎందుకంట చూడండి, ఇప్పుడే చెప్పాను కదా, ఫస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ తీసుకున్నాం, రెండు ఒకే లోకస్ మీద ఉండాలనుకున్నాం. సో క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, దీస్ టూ ఆర్ అలీల్స్. మరి అలీల్సే కానీ వాట్ ఈజ్ ఆర్? ఆర్ ఈజ్ ఎ జీన్, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఎ జీన్, స్మాల్ ఆర్ ఈజ్ ఎ జీన్. సో ఆల్ అలీల్స్ ఆర్ జీన్స్. సో అలీల్ అన్నంత మాత్రాన ఈ రెండింటిని జీన్స్ అనకుండా పోం, అలీల్స్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ జీన్స్ అంటున్నాం కదా, కాబట్టి ఆల్ అలీల్స్ ఆర్ జీన్స్. ఇప్పుడు రెండో లోకస్కి వచ్చేద్దాం, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. దీస్ టూ ఆర్ ఆల్సో అలీల్స్, దీస్ టూ ఆర్ ఆల్సో జీన్స్. కానీ ఆల్ జీన్స్ ఆర్ అలీల్స్ అంటున్నాం అంటే అర్థం ఏంటంట? క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ టీ కూడా అలీల్సే అవ్వాలి. ఎందుకంటే బికాస్ ఆర్ ఈజ్ ఎ జీన్, టీ ఈజ్ ఎ జీన్. ఇఫ్ ఆల్ జీన్స్ ఆర్ అలీల్స్, టీ అండ్ ఆర్ ఆల్సో అలీల్స్. కానీ టీ అండ్ ఆర్ ఈ రెండు అలీల్స్ కావు. ఎందుకోసం? బికాస్ దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఆన్ ద సేమ్ లోకస్. ఒకటి ఫస్ట్ లోకస్ మీద ఉంది, రెండో సెకండ్ లోకస్ మీద వేరేది ఉంది. కాబట్టి ఏమవుతుందంట? బికాస్ దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఆన్ ద సేమ్ లోకస్, no two genes
which are not present on the same locus can be called as alleles. So all genes are not alleles, but all alleles are genes. Okay, thank you. ఇంకా లాస్ట్కి వచ్చేసాం. ఇందాక చెప్పుకున్నాం కదా, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో ఒకే లోకస్ మీద రెండు ఒకే రకంగా ఉండొచ్చు, లేదా డిఫరెంట్ గా ఉండొచ్చు. క్యాపిటల్ బి, స్మాల్ బి. ఓకే, అలా ఉంటే మనకి అవి ఎలీల్స్ కింద మనం చెప్తాం. నెక్స్ట్ కమింగ్ టు హ్యాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్. మీకు తెలిసిందే, ఫాస్ట్ చెప్పేసుకుందాం. ఒక జీవిలో లేదా కణంలో ఉండే ఒక క్రోమోజోముల సముదాయాన్ని మనం ఏకస్థితి అని అంటాం. సో వీ హ్యావ్ హియర్ 1, 2, 3 chromosomes. They are not paired. Then we call it as haploid. అలా కాదు, ఒక జీవిలో లేదా కణంలో క్రోమోజోమ్ల రెండు సముదాయాలను కలిగి ఉంటే దాన్ని డిప్లాయిడ్ అని అంటాం. సో హియర్ ద ఫస్ట్ వన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 2, సెకండ్ వన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 2, and the third one is represented by 3. Then we call it as diploid. ఇప్పుడు వీటికి ఎక్స్ట్రా ఇంకొకటి చూపించాం అనుకోండి. ఫస్ట్ వన్ లో 3 ఉన్నాయి, సెకండ్ వన్ లో 3 ఉన్నాయి, థర్డ్ వన్ లో 3 ఉన్నాయి. అంటే ఏంటి, 1, 2, 3 ఒక సెట్, 1, 2, 3 ఒక సెట్, మళ్ళీ 1, 2, 3 ఒకటి, 3 సెట్లు ఉన్నాయి. అప్పుడు దాన్ని ఏమంటాం, ట్రిప్లాయిడ్ అని అంటాం. ఓకే, అలా కాదు, ఫస్ట్ వన్ 1, 2, 3, 4 4 ఉన్నాయి, సెకండ్ వన్ 1, 2, 3, 4 4 ఉన్నాయి, థర్డ్ వన్ 1, 2, 3, 4 4 ఉన్నాయి. అప్పుడేమంటాం, టెట్రాప్లాయిడ్. 4 సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ అంతా ఒక సెట్, సెకండ్ అంతా ఒక సెట్, థర్డ్ అంతా ఒక సెట్, ఫోర్త్ అంతా ఒక సెట్. అప్పుడు దాన్ని టెట్రాప్లాయిడ్ అంటాం. సో ఎనీథింగ్ అబౌట్ 2 sets ఈస్ కాల్డ్ as a polyploid individual. 2 సెట్ల కంటే ఎక్కువ ఉంటే పాలీప్లాయిడ్. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేసరికి హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే 23 chromosomes is haploid, 23 pairs is diploid, more than 23 pairs of sets, 2 sets, more than 2 sets ఉంటే then it is a polyploid. ఇక్కడేమో triploid అని చెప్పేసి అని అంటాం. అండ్ ఫైనల్లీ క్యారెక్టర్ అండ్ ట్రైట్. క్యారెక్టర్ అండ్ ట్రైట్. సో లక్షణము, ఉపలక్షణము. In case of Pisum sativum, height is called as a character. Height is called as a character. Whereas this height is said to be having contrasting characters. One is tall, the other is dwarf. Then we call it as a trait. Okay. ఒక లక్షణం ఏదైతే ఉందో ఒక జీవిలో భిన్నంగా ఉండే అనువంశిక రూపాలను, భిన్నంగా ఉండే అర్థం ఏంటి, అనువంశిక రూపం అంటే మనకి ఆ లక్షణం ఎలా వచ్చిందో చెప్తుంది. సో కంటి రంగు అదొక లక్షణం, చర్మం రంగు ఇదొక లక్షణం. రెండు ఒకటే రంగే, రెండు నలుపుగానే ఉన్నాయి, కానీ రెండు భిన్న అనువంశిక రూపాలు. అలా ఉంటే వాటిని లక్షణం అంటాం. కానీ ప్రతి లక్షణంలో కూడా ప్రత్యామ్నాయ రూపాలు ఉంటాయి. బ్రౌన్ కలర్ ఐస్, బ్లాక్ కలర్ ఐస్, వైట్ స్కిన్, ఫెయిర్ స్కిన్ అండ్ బ్లాక్ స్కిన్. ఇలా ప్రత్యామ్నాయ రూపాలు ఉంటాయి కదండి. ఆ ప్రత్యామ్నాయ రూపాలను మనం ఏమంటాం, ట్రైట్స్ లేదా ఉపలక్షణాలు అని చెప్పేసి అని అంటాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫినోటైప్ అండ్ జీనోటైప్. ఒక జీవిలో బయటకు కనపడే రూపాలను మాత్రమే దృశ్య రూపం అంటాం. సో ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ కాల్డ్ యాజ్ ఫినోటైపిక్ క్యారెక్టర్స్. సో ఈ ప్లాంట్ని చూశాను, ప్లాంట్ని చూడగానే రెండింటిని నేను ఏం చెప్పాను, ఇది టాల్ గా ఉంది, ఇది డ్వార్ఫ్ గా ఉంది అని చెప్పాను. సో టాల్ అనేది బయటకు కనబడుతుంది, డ్వార్ఫ్ అనేది బయటకు కనబడుతుంది. ఈ బయటకు కనపడే దాన్నే మనం ఏమంటాం, ఫినోటైప్ అని చెప్పేసి అంటాం. కానీ ఇప్పుడు ఈ టాల్ గా ఉన్న దాని యొక్క జన్యువులు ఎలా ఉన్నాయని అడిగాను. క్యాపిటల్ టీయా, స్మాల్ టీయా, క్యాపిటల్ టీ, స్మాల్ టీ రెండు ఉన్నాయా అని అడిగాను. మొక్కను చూసి చెప్పగలమా, చెప్పలేం. ఎలా చూసి చెప్పాలి, మళ్ళీ దాన్ని జీన్స్ స్టడీ చేసి చెప్పాలి. అప్పుడు దాన్ని ఏమంటాం, దాన్ని జీనోటైప్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, సో విత్తనాల లక్షణాలు గుండ్రని మరియు పసుపు,
ముడతలు ఆకుపచ్చ. ఇవన్నీ ఏంటంట బయటికి కనబడే రూపాలు. కానీ ఈ బయటకు కనబడే రూపం గుండ్రానికి కారణం ఏంటంట క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్. పసుపు కారణం ఏంటి క్యాపిటల్ వై క్యాపిటల్ వై. సో ఇవేంటి జీన్స్. సో ఒక జీవిలోని దృశ్య రూపాన్ని నిర్దేశించే జన్యు రూపాన్ని జన్యురాశిని జీనోటైప్ లేదా జన్యు రూపం అంటాం. ఓకే, సో ద జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆర్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ విచ్ డిటర్మిన్స్ ద ఫినోటైప్ ఈస్ కాల్డ్ యాజ్ జీనోటైప్. సో ఈ డెఫినేషన్ మీకు నోట్కి వచ్చేయాలండి, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. సక్సెస్ ఇన్ అన్ ఇంటర్వ్యూ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు దాన్ని క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. నువ్వు ఒకళ్ళు అడిగినప్పుడు ప్రశ్నకి సమాధానం తడుకునేటట్లు ఉండకూడదు. సో బేసిక్స్ ఏ సబ్జెక్ట్ చదివినా మీరు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన బేసిక్ డెఫినేషన్స్ ఏ ఉన్నాయో అవి నోటుకు వచ్చేటట్లు అర్థమయ్యేటట్లు చదవండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఇప్పుడు ఫినోటైప్ అనగానే ఎవరైనా ఒక్కరు చెప్పండి డెఫినేషన్ ఎలా చెప్తారు? ఫినోటైప్ అనగానే Physical appearance of a gene. ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ అ జీన్ Is ఇస్ కాల్డ్ called యాజ్ phenotype. ఫినోటైప్. జీనోటైప్ అంటే ఏం చెప్తావు? జెనెటిక్ మేకప్ అని అంటే సింపుల్గా సరిపోద్దా? అప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాడు. ఇంటర్వ్యూలో కూర్చున్నాడు, ఆ చిన్న జెనెటిక్ మేకప్ అని ఆపేసావు అనుకో, ఏం మేకప్ కిట్ అని అడుగుతాడు. ఎలా చెప్పాలి? ఫీనోటైప్, జీనోటైప్. మనకు తెలిసిందే రెండు పదాలను, డెఫినేషనే మనకు రావాలి మెయిన్. జీనోటైప్ని ఎలా డిఫైన్ చేస్తాం? జీనోటైప్ ఈజ్ అ జెనెటిక్ మేకప్ అని చెప్పారు కదా. సో జెనెటిక్ మేకప్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్, అక్కడతో అయిపోకూడదు, విచ్ డిటర్మిన్స్ ద ఫీనోటైప్. ఓకే, genetic makeup of an individual which determines the phenotype is called as genotype. ఒక వ్యక్తి యొక్క దృశ్య రూపాన్ని నియంత్రించే జన్యురాశిని జన్యురూపం అంటాం. ఇప్పుడు ఫీనోటైప్ ని డిఫైన్ చేద్దాం అటు నుంచి ఇటు. ఫీనోటైప్ ఏంటి? ఫిజికల్ అపియరెన్స్ అన్నారు. ద ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్, okay, the physical appearance of an individual which is determined by its genotype is called as phenotype. ఓకే, సో దాన్ని దాంతోనూ లింక్ చేసి చెప్పాలి, ఎప్పుడు విడిగా మాత్రం చెప్పకూడదు. ఓకే, ఒక జన్యు రూపం ఆధారంగా ఏదైనా జీవిలో ఒక దృశ్య రూపం, ఒక బాహ్యంగా కనపడే లక్షణాలు బయటపడితే ఆ లక్షణాలు మనం దృశ్య రూపం అంటున్నాం. కాబట్టి దృశ్య రూపాన్ని జన్యు రూపంతో కలిపి, జన్యు రూపాన్ని దృశ్య రూపంతో కలిపి మనం ఎప్పుడు డిఫైన్ చేయాలి. ఇంక చివరికి వచ్చేసాం. హోమోజైగస్, హెట్రోజైగస్, హెమిజైగస్. హోమోజైగస్ అని ఎప్పుడు అంటాం? when both the genes present on the corresponding loci of a pair of homologous chromosomes are same. Okay, when both the genes present on the corresponding loci of a pair of homologous chromosomes are different, then it is heterozygous. Whereas in case of human beings, the Y chromosome has only one representative, the representative of which is not present on X chromosome. With respect to Y chromosome, all the genes can never be homozygous, can never be heterozygous, and hence they are called as hemizygous. Okay, homozygous అంటే ఏంటి? ఒక లక్షణాన్ని నియంత్రించేటటువంటి ఒక జత జన్యువులు ఎలా ఉంటాయండి? ఒకే రకంగా ఉండాలి, అప్పుడు సమయుగ్మజం. యుగ్మజం అంటే పేరు, జత, సమ అంటే ఒకే రకంగా ఉన్నాయి. సో క్యాపిటల్ టీ హోమోజైగస్, స్మాల్ టీ హోమోజైగస్. కాకపోతే ఇక్కడ ఇంకేం చెప్పుకోవచ్చు? ఈ హోమోజైగస్ ఇండివిడ్యువల్స్ కెన్ బి either tall or they are dwarf. That means they can be either dominant or recessive. ఎగ్జాంపుల్ ఇలా అడుగుతాడు, హోమోజైగస్ ఇండివిడ్యువల్స్ ఎలా ఉంటాయి? సమయుగ్మజాలు బహిర్గతంగా కానీ అంతర్గతంగా కానీ ఉంటాయి. కానీ హెట్రోజైగస్ అంటే ఏం చెప్పుకున్నాం? ద టూ జీన్స్ ఆర్ డిఫరెంట్, ఒకటి క్యాపిటల్ టీ, స్మాల్ టీ. మరి దీని దృశ్యరూపం ఏంటి అని అంటే ఆల్ ఆర్ టాల్. అంటే ఇదేంటిది? డామినెంట్. అంటే విషమయుగ్మజాలు ఎప్పుడు బహిర్గతంగానే ఉంటాయి. ఈ రెండు పాయింట్లు నోట్ చేసుకోండి. ఓకే, సమయుగ్మజాలు అంతర్గతంగా బహిర్గతంగా ఉంటాయి. హోమోజైగస్ ఇండివిడ్యువల్స్ కెన్ బి either tall, either dominant or recessive.
విషమయుగ్మజాలు మాత్రం బహిర్గతంగా ఉంటాయి. ద హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ఆర్ ఆల్వేస్ డామినెంట్. నెక్స్ట్ హెమిజైగస్. ద్వైస్థితిక జీవిలో ఒక లక్షణానికి సంబంధించి ఒకే జన్యువును కలిగి ఉండడాన్ని అర్ధయుగ్మజం అంటాం. బ్యాక్టీరియాలో హ్యాప్లాయిడ్ ఇండివిడ్యువల్లో ఒకటే ఉంది, కానీ వాటిని మనం హెమిజైగస్ అనట్లా. ఎందుకు? దాంట్లో ఉన్నదే ఒక క్రోమోజోమ్ కాబట్టి. కానీ మనం డిప్లాయిడ్ ఇండివిడ్యువల్స్ అని చెప్పుకుంటున్నాం. 23 పెయిర్స్ ఉన్నాయంటున్నాం. కానీ 23 పెయిర్స్లో ఎక్స్ని వైని గమనిస్తే ఎక్స్ మీద ఉన్నటువంటి జీను వై మీద లేదు, వై మీద ఉన్న జీను ఇక్కడ ఎక్స్ మీద లేదు. అందుకే డిప్లాయిడ్ ఇండివిడ్యువల్స్లో ఉండే ఈ స్థితిని మాత్రమే మనం ఒకే జన్యువును కలిగి ఉండడాన్ని హెమిజైగస్ లేదా అర్ధ యుగ్మజం అని చెప్పేసి అని అంటాం. ఓకే, నెక్స్ట్ డామినెంట్ రెసివ్ అలీల్స్ గురించి మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టెర్మినాలజీ విత్ రెస్పెక్ట్ టు జెనెటిక్స్. ఇవి కాక మీకేవైనా టర్మ్స్ మేము విన్నాం కానీ మాకు అంతగా అవగాహన లేదు సార్ అనే టర్మ్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే విల్ స్టార్ట్ విత్ మెండల్స్ లాస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. మీరు జెనెటిక్స్లో ఇంకేమైనా పదాలు విని మాకు అర్థం కాలేదని ఏమైనా ఉన్నాయా? సార్ ఎపిస్టాసిస్. ఇంకా ఇంకా సో డామినెన్స్ గురించి చెప్తాను, ఒకసారి వినండి. బహిర్గతం, దీంట్లో బోల్డ్ రకాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈస్ మెండీలియన్ డామినెన్స్, మెండీలియన్ బహిర్గతత్వం. ఓకే, రాసుకోండి ఇవి. రెండవది మనకు తెలిసిందే ఇన్కంప్లీట్ డామినెన్స్, అసంపూర్ణ బహిర్గతత్వం. మూడవది కోడామినెన్స్, సహకార బహిర్గతత్వం. నాలుగవది సూడో డామినెన్స్, మిథ్యా బహిర్గతత్వం. ఐదవది ఎపిస్టాటిక్ డామినెన్స్, ఎపిస్టాసిస్ అని చెప్తాను అంటాం. సో బహిర్గతత్వంలో ఎన్ని రకాలు ఉన్నాయి? 5 రకాలు ఉన్నాయి. ఒకటి మెండీలియన్ బహిర్గతత్వం, మెండీలియన్ డామినెన్స్. 2 ఇన్కంప్లీట్ డామినెన్స్, అసంపూర్ణ బహిర్గతత్వం. 3 కోడామినెన్స్, సహకార బహిర్గతత్వం. 4 సూడో డామినెన్స్, మిథ్యా బహిర్గతత్వం. 5 ఎపిస్టాసిస్. సో ఒక్కొక్కటి చూద్దాం. మెండీలియన్ డామినెన్స్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంప్లీట్ డామినెన్స్. ఇంతే, సింపుల్. మెండీలియన్ డామినెన్స్ ఇస్ కంప్లీట్ డామినెన్స్. మెండీలియన్ బహిర్గతత్వాన్ని సంపూర్ణ బహిర్గతత్వము అంటారు. ఈ పాయింట్ రాసుకోండి. ఎందుకోసం అంట? మెండల్ ఎక్స్ప్రెస్డ్ told us about only the qualitative characters, గుణాత్మక లక్షణాల గురించి మాత్రమే చెప్పాడు. సో ఆయన ఏం చెప్పాడు? there is a tall plant, when it is crossed with a dwarf plant, all are tall. ఒక టాల్ని ఒక డ్వార్ఫ్ని క్రాస్ చేస్తే వచ్చింది టాల్ వచ్చి అన్నాడు. ఎంత టాల్ వచ్చిందో చెప్పాడా? చెప్పలేదు. అంటే ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీని కంప్లీట్గా సప్రెస్ చేసేస్తుంది. సో అవుట్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ alleles or characters, one suppresses the other totally, then it is called as Mendelian dominance. అంటే ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నప్పుడు ఒక ప్లాంట్లో 3 inches ప్లాంట్ లేదా 3.1 inches ప్లాంట్ 3.2 inches ప్లాంట్ ఇవన్నీ కూడా టాలే అనుకుందాం. ఇన్ని వేరియేషన్స్ ఆయన చెప్పలా, అన్నిటిని కలిపి ఒకటే అన్నాడు, టాల్ అన్నాడు. రెండోది ఏంటి? 2 inches 2.1 inches 2.2 inches అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ ఏంటి? సింపుల్గా డ్వార్ఫ్ అన్నాడు. సో దీంట్లో ఏమవుతుంది అంటే టాల్ అనే జీన్ డ్వార్ఫ్ అనే జీన్ని కంప్లీట్గా సప్రెస్ చేసేస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటాం మనం?
ఏమంటాం దాన్ని? మెండీలియన్ డామినెన్స్ అంటాం. సో మెండీలియన్ డామినెన్స్ లో ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని కంప్లీట్గా సప్రెస్ చేసేస్తుంది. మరి ఇన్కంప్లీట్ డామినెన్స్కి వచ్చేసరికి దిస్ వాస్ డిస్కవర్డ్ బై కారెన్స్. Incomplete dominance is discovered by Correns. Who is Correns? One of the three discoverers of Mendel's laws. Mendel నియమాలు కనుక్కున్న ముగ్గురులో ఒక ఆయన ఎవరు? Correns. ఈయన దేని మీద పనిచేశాడు? He is working on Mirabilis chelapa. Mirabilis chelapa మీద పనిచేస్తున్నాడు. 4 o'clock plant. 4 o'clock plant మీద. సో మీకు అందరికీ తెలిసిందే, రెడ్కి వైట్కి క్రాస్ చేస్తే పింక్ వచ్చింది. సో రెడ్నేమో క్యాపిటల్ ఆర్ అనుకున్నాడు, వైట్ నేమో స్మాల్ ఆర్ అనుకున్నాడు, ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అనుకున్నాడు. ఇప్పుడు ఏమైందంట, ఈ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ని గమనిస్తే, అయితే క్యాపిటల్ ఆర్ డామినెంట్ అనుకోండి ఆర్ జీన్, అప్పుడేమో వాళ్ళు రెడ్ కలర్ రావాలి. స్మాల్ ఆర్ జీన్ డామినెంట్ అనుకోండి వైట్ కలర్ రావాలి. కానీ ఏమొచ్చిందంట, పింక్ కలర్ వచ్చింది. ఈ పింక్ కలర్ ఎలాంటిది? రెడ్కి వైట్కి మధ్యస్థమైన కలర్, మనందరికీ తెలిసిందే. ఓకే, పిగ్మెంట్ తక్కువ అయిపోతే పింక్ కలర్ అయిపోయింది, పిగ్మెంట్ ఎక్కువగా ఉంటే రెడ్ కలర్ ఉంటుంది, పిగ్మెంట్ లేకపోతే వైట్ కలర్ ఉంటుంది. అంటే దీన్ని ఏమంటాం? ఇంటర్మీడియట్ ఫీనోటైప్ అని అంటాం. ఇంటర్మీడియట్ ఫీనోటైప్. ఇంటర్మీడియట్ ఫీనోటైప్ ఎందుకు వచ్చిందంట? ఈ క్యాపిటల్ ఆర్ జీన్ ఏదైతే ఉందో, స్మాల్ ఆర్, 2 క్యాపిటల్ ఆర్ జీన్స్ ఉంటేనే రెడ్ కలర్ వస్తుంది. అందులో స్మాల్ ఆర్ జీన్ అంటే ఒక క్యాపిటల్ ఆర్ జీన్ రీప్లేస్ అయిపోయి స్మాల్ ఆర్ జీన్ వచ్చేస్తే ఏమైందండి? పిగ్మెంట్ తగ్గిపోయింది. ఇన్ అదర్ వర్డ్స్, వన్ జీన్, ద డామినెంట్ జీన్ ఈస్ హ్యావింగ్ అ రెడ్యూస్డ్ ఎక్స్ప్రెషన్. ఫుల్ ఎక్స్ప్రెషన్, కంప్లీట్ డామినెన్స్ అయితే రెడ్ వచ్చేయాలి, కానీ ఇక్కడ ఏమైందంటే ఇట్ హ్యాస్ అ రెడ్యూస్డ్ ఎక్స్ప్రెషన్ అండ్ హెన్స్ ద డామినెన్స్ ఈస్ ఇన్కంప్లీట్. సో ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి ఏం రాసుకుంటారు? ద డామినెంట్ జీన్ has a reduced expression in the presence of recessive gene. బహిర్గత జన్యువు అంతర్గత జన్యువు సమక్షంలో క్షీణించిన స్థితిలో వ్యక్తీకరింపబడడాన్ని, బహిర్గత జన్యువు అంతర్గత జన్యువు సమక్షంలో క్షీణ స్థితిలో వ్యక్తీకరింపబడడాన్ని అసంపూర్ణ బహిర్గతత్వము అంటారు. నెక్స్ట్ మూడోది కోడామినెన్స్. మీ అందరికీ తెలిసిందే. కోడామినెన్స్ అంటే అర్థం ఏంటి? మెండిలియన్ డామినెన్స్ ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ హెట్రోజైగస్, క్యాపిటల్ టీ స్మాల్ టీ. క్యాపిటల్ టీ సప్రెసెస్ స్మాల్ టీ. ఇన్కంప్లీట్ డామినెన్స్, క్యాపిటల్ ఆర్ incomplete dominance, Mirabilis chelapa, capital R, small r. This is having, the dominant gene is having reduced expression. మూడోది వచ్చేద్దాం, కోడామినెన్స్. ఇది హెట్రోజైగస్. మూడిట్లో నేను ఏం తీసుకున్నాను? హెట్రోజైగస్ స్టేటే తీసుకున్నాను. హోమోజైగస్ స్టేట్ గురించి మాట్లాడట్లేదు, గుర్తుంచుకోండి. అది మన డామినెన్స్ చెప్పాలి అని అంటే హెట్రోజైగస్ స్టేట్లోనే చెప్తాము. మెండిలియన్ డామినెన్స్లో 1 2 దాన్ని పూర్తిగా సప్రెస్ చేసింది. ఇన్కంప్లీట్ డామినెన్స్లో 1 2 దాని సమక్షంలో తక్కువగా ఎక్స్ప్రెస్ అయింది. మూడవ దాంట్లో both are expressed equally. In heterozygous state, when both the genes are expressed equally, then it is called as codominance. Okay? విషమయుగ్మజ స్థితిలో ఒక జత యుగ్మ వికల్పాలు, ఈ 2 యుగ్మ వికల్పాలు ఇక్కడ అలీల్సే, ఇక్కడ అలీల్సే, ఇక్కడ అలీల్సే, 3 చోట్ల అలీల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఒక జత యుగ్మ వికల్పాలు విషమయుగ్మజ స్థితిలో 2 సమానముగా వ్యక్తీకరింపబడితే, 2 సమానముగా వ్యక్తీకరింపబడితే దాన్ని ఏమంటాం? కోడామినెన్స్, సహకార బహిర్గతత్వం అంటాం. 4వది సూడో డామినెన్స్ అన్న, విద్యా బహిర్గతత్వం. ఇది ఎక్కడ ఎలా వస్తుందంట? దేర్ ఇస్ ఏ క్రోమోసోమ్. ఈ క్రోమోసోమ్లో ఏం జరిగింది? పొరపాటునంట, ఈ క్రోమోసోమ్లో పొరపాటున ఏమైంది? ఇంత పొడుగుంది కదా క్రోమోసోమ్, సడన్గా ఒక మ్యూటేషన్ వచ్చింది. ఆ మ్యూటేషన్ వలన ఈ భాగం కోల్పోయింది, ఈ భాగం కోల్పోయింది. సో ఒరిజినల్గా క్రోమోజోమ్ ఎంత ఉండాలి? ఇంత పొడుగు ఉండాలి. ఇప్పుడు ఏమైంది? కొంత భాగాన్ని కోల్పోయింది.
ఇలాంటి మ్యూటేషన్ ని మనం ఏమంటాం? డిలీషన్, లోపము అని అంటాం. ఓకే, ఇలాంటి మ్యూటేషన్ ఉత్పరివర్తన ఏమంటాం? లోపం అంటాం. ఈ లోపం వలన ఏమవుతుంది? జనరల్గా ఇఫ్ దిస్ ఇస్ అ మౌస్, ఒక మౌస్లో ఫస్ట్ పేర్ క్రోమోజోమ్స్ తీసుకున్నాను. ఇక్కడ 2 జీన్స్ ఉన్నాయి, క్యాపిటల్ వి, స్మాల్ వి. క్యాపిటల్ వి స్మాల్ వి ఎలా ఉన్నాయని చెప్పాను? పేరెంట్ క్యాపిటల్ వికి స్మాల్ వికి ఫిల్ చేశాను కాబట్టి క్యాపిటల్ వి స్మాల్ వి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఈ డామినెంట్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వాలి, క్యాపిటల్ వి ఎక్స్ప్రెస్ అవ్వాలి. ఇది కూడా హెటరోజైగస్ స్టేట్లోనే. కానీ పొరపాటున ఏమైందంట, ఈ క్యాపిటల్ వికి సంబంధించిన జీన్ పార్ట్ ఏదైతే ఉందో డిలీషన్ వలన అది కోల్పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? స్మాల్ వి మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఏది ఎక్స్ప్రెస్ అవుతుంది? స్మాల్ వి ఎక్స్ప్రెస్ అవుతుంది, అంటే రెసెసివ్ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. రెసెసివ్ జీన్ ఏ స్టేట్ లో ఎక్స్ప్రెస్ అయింది? హెటరోజైగస్ స్టేట్ లో ఎక్స్ప్రెస్ అయింది, విషమయుగ్మజ స్థితిలో. యాక్చువల్లీ recessive gene will not be expressed in a heterozygous state. Only dominant gene will be expressed in a heterozygous state. Because of deletion of the dominant gene, the recessive gene is expressed in a heterozygous state, and such a dominance is called as pseudodominance. So pseudodominance in ela raskuntaru anante the expression of recessive gene in heterozygous state due to deletion is called as pseudodominance. విషమయుగ్మజ స్థితిలో లోపము అనే ఉత్పరివర్తనము వలన, విషమయుగ్మజ స్థితిలో లోపము అనే ఉత్పరివర్తనం వలన ఏమైందండి? అంతర్గత జన్యువు వ్యక్తీకరింపబడడాన్ని విలోమము అని అంటారు. ఓకేనా? సో మిథ్యాబహిత తత్వము అంటారు. లాస్ట్ వన్ ఎపిస్టాసిస్. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ చూడండి. మెండిలియన్ డామినెన్స్, సేమ్ లోకస్, హెటరోజైగస్. ఇన్కంప్లీట్ డామినెన్స్, సేమ్ లోకస్, హెటరోజైగస్. కోడామినెన్స్, సేమ్ లోకస్, heterozygous. Pseudodominance, same locus, only one gene. Kani epistasis refers to 2 non-allelic pairs of genes. Epistasis ante మీరు ఒక లోకస్ రిప్రజెంట్ చేయడానికి లేదు, 2 లోకస్లు రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ లోకస్ మీద ఏఏ ఉంది జీన్, సెకండ్ లోకస్ మీద బీబీ జీన్ ఉంది, 2 లోకస్లు. ఇప్పుడు బి అనేది బ్లాక్ కలర్ కి సంబంధించింది అనుకుందాం. ఓకే, సో whenever there is capital B, it gives rise to black color. Whenever there is recessive B, it gives rise to white color. So capital B ఉంటే black color రావాలి, capital B small b ఉంటే black color రావాలి, small b ఉంటే white color రావాలి. ఇది దీని ఎక్స్ప్రెషన్ అండి. ఓకే, కానీ ఇప్పుడు ఏమైందంట, దాని పక్కనే ఇంకొక లోకస్ మీద, వేరే లోకస్ మీద, these two are alleles, AA are alleles, but A and B are non-allelic genes. యుగ్మ వికల్పాలు, యుగ్మజాలు కాని జన్యువులు ఏబీలు. 2 ఏలు యుగ్మజాలే, 2 బీలు ఎలీల్సే, యుగ్మజాలే. ఏబి మాత్రం ఏంటండి, నాన్ ఎలీలిక్. ఇప్పుడు ఏం చేస్తుందంట, పక్క నుండి ఊరుకోవట్లేదు అది. ఓకే, ఇది బాయ్ ఫ్రెండ్ అనుకుందాం, ఇది గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేనప్పుడు ఏం చేస్తాడు, హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఏమైనా సరే చెప్పేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉంటే ఏమైందంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ని సప్రెస్ చేసేస్తున్నాడు, నోరు ఎత్తడానికి ఇల్లేదు. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేస్తుందంట, a pair of genes present on one locus suppresses the pair of genes present on another locus. Then it is called as epistasis. Okay, so epistasis లో నీకు డామినెంట్ రెసెసివ్ అని ఏమైనా ఉందా? There is no dominant recessive relationship. The gene which suppresses is called as epistatic gene. The gene which is suppressed is called as hypostatic gene.
సో ఇక్కడ ఎపిస్టాసిస్, హైపోస్టాటిక్ అన్న పదాలు వాడాలి తప్ప డామినెంట్, రెసెసివ్ అన్న పదాలు వాడకూడదు. ఎందుకు అని అంటే ఎపిస్టాసిస్ గురించి మీకు వచ్చినప్పుడు డీటెయిల్డ్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ద ఎపిస్టాటిక్ జీన్ కెన్ బి డామినెంట్ ఆర్ రెసెసివ్. అంటే ఏ స్థితిలో ఉండి బీని సప్రెస్ చేసేసింది కాబట్టి క్యాపిటల్ బి ఉన్నా వైట్ వచ్చేసిందండి. ఇంకొన్ని జీవుల్లో స్మాల్ ఏ క్యాపిటల్ బి ఉంటుంది. సో క్యాపిటల్ బి ఉందంటే ఏంటి రావాలి? బ్లాక్ రావాలి. కానీ స్మాల్ ఏ ఏం చేసింది? దీన్ని సప్రెస్ చేసేసింది, అప్పుడు వైట్ వచ్చేసింది. అంటే ఎపిస్టాటిక్ జీన్ కొన్నిట్లో అంతర్గత స్థితిలో హైపోస్టాటిక్ జీన్ సప్రెస్ చేస్తుంది, కొన్నిట్లో బహిర్గత స్థితిలో హైపోస్టాటిక్ జీన్ సప్రెస్ చేస్తుంది. అందుకనే ఇది డామినెంట్, రెసెసివ్ అనే పదాలు మనం వాడము. ఏం వాడతాం? ఎపిస్టాటిక్ జీన్, హైపోస్టాటిక్ జీన్ అని మాట్లాడతాం. సో మిగిలిన 4 రకాల డామినెన్స్లు అలీలిక్ జీన్స్ కి సంబంధించిన డామినెన్స్. ఎపిస్టాటిక్ డామినెన్స్ నాన్ అలీలిక్ జీన్ కి సంబంధించిన డామినెన్స్ అని గుర్తుంచుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ the differences between different types of dominance. Any other doubt? Shall we close? Yes, sir.